ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, నా దేవుని సహాయం వలన మాత్రమే నేను ప్రాకారాలు దాటుతున్నా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రాకారములు అనగా అడ్డుగా ఉన్నవి. అడ్డుగా ఉన్న వాటిని దాటగలగాలంటే దేవుని సహాయం చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా ఎన్నో అడ్డుగా ఉన్నాయేమో. మీ జీవితాల్లో అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని దాటాలని ఆశ మీకు ఉంది, కానీ ఒకవేళ దాటలేకపోతా ఉన్నారేమో. దానికి కారణం ఏంటంటే మీ అంతటా మీరు దాటాలని కోరుకుంటున్నారు, కానీ మీ అంతటా మీరు దాటాలని కోరుకుంటే మీరు దాటలేరు. ఎప్పుడు దాటగలరయ్యా అంటే దేవుని సహాయాన్ని కోరితే, దేవుణ్ణి మీరు ఇన్వాల్వ్ చేయగలిగితే దేవుడే దాటిస్తాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. భయంకరమైన పరిస్థితుల్లో, నీ చాతకాని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి దేవుని సహాయాన్ని కోరాలి. ఈ రోజున దేవుని సహాయాన్ని కోరే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒకవేళ కోరే వ్యక్తిగా నువ్వు లేవేమో. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు దేవుని సహాయాన్ని కోరే వ్యక్తులుగా మీరు ఉండాలి అని కోరుకుంటా ఉన్నాడు. దేవుని సహాయాన్ని కోరినప్పుడు దేవుడు తప్పక మేలు చేస్తాడు. దేవుని సహాయాన్ని కోరినప్పుడు నీకు చేతకాని, నువ్వు చేయలేని ప్రతి దాన్ని కూడా చేయించడానికి ఆయన ఎంతగానో నేను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క పరిస్థితుల్లో, మీ ఇబ్బందుల్లో దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి, దేవుని ఆనుకోవటం నేర్చుకోండి. తప్పక దేవుడు అద్భుతముగా మేలు చేసి ముందుకు నడిపిస్తాడు. తన కుమారులను ఆయన నడిపించడానికి వెనకాడు. ఆయన మన పక్షాన యాజ్యమాడటానికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. దావీదు మహారాజు మీరు గమనించగలిగితే, దావీదు గొలియాతు మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వడిసెల పట్టుకొని మాత్రమే వెళ్ళాడు. ఒక రాయి పెట్టి కొట్టగానే దావీదు కాలమే పడిపోయాడు. వడిసెలతో కొట్టినప్పుడు నుదుటి తగిలితే వెనక్కి పడాలి, కానీ ముందుకు ఎలా పడిపోయాయా అంటే దావీదు దేవుని సహాయాన్ని కోరాడు కనుక దేవుని హస్తం గొలియాతును నెట్టగా ఇదిగో దావీదు కాలం మీద గొలియాతు పట్టడం మనం చూస్తాం. అప్పుడు దావీదు విజయం పొందిన విషయాన్ని కూడా మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, దేవుని సహాయాన్ని కోరితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం పొందే అవకాశం ఉంటుంది. అందుకే అంటున్నాడు భక్తుడు, ఎన్నో ప్రాకారాలు దాటడానికి దేవుని సహాయం అవసరం. అందుకే ఈ రోజున నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రాకారాలు దాటాలన్నా, నీ ఇబ్బందుల్లోండి, ఇరుకుల్లోండి, సమస్యల్లోండి, కష్టాల్లోండి, బాధల్లోండి, అనేకమైన శత్రు చేతుల్లో నుండి నువ్వు తప్పించబడాలి అంటే తప్పక దేవుని సహాయాన్ని కోరాలి. ప్రభు ఈ మాటలు మీ వినికిడిలో ఉంచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తేటగా స్పష్టంగా నిబిడలతో మీరు మాట్లాడారు. నిజమైన ఆయన సమస్యల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, బాధల్లో, శత్రువుల నుండి విడుదల పొందాలి అన్న ప్రతి ఒక్క స్థితిగతుల్లో మీ సహాయం మాకు కావాలి అంటే మేము మీ మీద ఆధారపడాలి. ప్రభా, భక్తుడు ఏ రీతికి అయితే ఆధారపడ్డాడో మేమందరం కూడా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ మీద ఆధారపడడానికి సహాయము దయచేయండి. బలపరిచి, స్థిరపరిచి, మేలు చేయమని, కృప చూపించమని యేసయ్య నామములో మిక్కిలి బతిమిలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీరు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కృప చూపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.